దేవుడు అంటే తల్లిదండ్రికి మినహా ఉండరు. తల్లిదండ్రులు మించిన దేవుడు ఈ సృష్టిలో ఎవరు లేరు, ఉండబోరు కూడా. ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా నిరంతరము మన క్షేమాన్ని కోరి మనకు ఎవరు మేలు చేస్తారు? తల్లిదండ్రులే చేస్తారు. ఇంకా గురువు కూడా స్వలాభము లేకుండా తాను నేర్చిన విద్యనంతా తన శిష్యులకు అందించి తన శిష్యులు మాయామోహిత ప్రపంచంలో పడకుండా జన్మ మరణం అనే ఘోర సంసార బాధను పట్టింపజేసుకొని సర్వత్రా నిండిన దేవుణ్ణి దర్శించి అందులో తన యొక్క వృత్తాంతాన్ని బాగా తెలుసుకొని నేను పొందే శాంతిని, నేను పొందే బోధ ఫలితాలను నా శిష్యులు పొందాలనే సుసంకల్పంతో శిష్యులకు ఎంతో ప్రకాశాన్ని అందిస్తాడు బోధరీత్యా. ఎవరు? గురువు. మీరు సింహావలోకనం చేస్తే తెలుస్తారు గురువు గొప్పతనం. గురువు అనే మహనీయుడు. ఇంకా మీకు అవన్నీ చెప్తే ఎక్కువ సమయం పడుతుంది. మనం సింహావలోకనం చేయము. మనకి ఎవరు మేలు చేశారు, ఎవరి వల్ల ఈరోజు మనం ఎంత ఉత్తీర్ణులమైనామని సృష్టిలో ఏ మానవుడు కూర్చొని ఆలోచన చేయడు. చేస్తే వానికి ఇంకా వేదాలు ఉపనిషత్తులు ఏం అవసరం లేదు, వానికే తెలిసిపోతుంది. ఏమని? నాకు ఎవరు మేలు చేశారో నేను ఎవరికి తిరిగి ఆ మేలును కృతజ్ఞత రూపకంగా గుర్తించుకొని నేను మళ్ళీ వారికి ఏ విధంగా మేలు చేయాలనేది ఎవరు చెప్పని అవసరం లేదు, వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఒరే, నేను ఈరోజు మానవోపాధికి వచ్చినానంటే మా నాయన నాకు ఈ బీజం ఇచ్చాడు, మా అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది, వాళ్ళకి ఒక్కరోజు టెంకాయ కొట్టాలా, ఆకు పూజ పెట్టాలా, ఎవరికే పొర్లు దండాలు పెట్టాలా, ఒక్క బూతులు తీర్చాలా, వ్రతాలు చేయాలా, వాళ్ళ ఉండీళ్ళలో డబ్బు కూడా వేయాల. చేసినామా? వేయాల. అయితే మనకి ఎంత సేవ చేశారంటే రాసి పెడితే ఎన్ని బుక్కులైనా చాలవు. ఫీజు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీరదు. అంత సేవ చేశారు. ఎవరు? తల్లిదండ్రులు. ఆ విధంగా గుర్తించి తల్లిదండ్రులకు మినహా దేవుడు లేదు. మీరు కావాలంటే వేదాలలో జ్ఞానకాండ తీసుకొని ఋగ్వేద సారాంశాన్ని ఫైనల్గా విచారించినప్పుడు దేవుడు ఏం చెప్తుంది? తల్లే దేవుడు చెప్తాడు వేదం. మళ్ళీ మీరు ఎక్కడ ఏ గ్రంథాలన్నా చదవండి, తల్లిదండ్రులను పూజించిన వాళ్ళే మనతో పూజింపబడుతున్నారు. తల్లిదండ్రులు మాట వినినటువంటి వారు. ఇప్పుడు మనమందరము కూడా తల్లిని తండ్రిని దైవ సమానంగా భావించి వాళ్ళతో కఠినంగా మాట్లాడకుండా వాళ్ళ హృదయాలను బాధ పెట్టేటట్లు వ్యవహరించకుండా వాళ్ళు చెప్పినట్లు నడుస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చేయాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరే బాగా ఆలోచన చేయండి. మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు బాత్రూమ్ పోయింటామో, బట్టలు మలినమంతా చేసుకుంటాము, ముక్కులు పైసం గారుతూ ఉంటుంది. తన తల్లి తన చెరుకు చీరకే తుడిచేస్తారు. ఎవరు? తల్లి చేతులతో తీసేస్తారు. మన బాత్రూమ్ అంతా కడిగి శుభ్రం చేస్తారు. మన బట్టలు అన్నీ పిండుతారు. చిన్నప్పుడు కూర్చోంటామే. మనమంటే అందరం పేదవాళ్ళము. ధనవంతులు అయితే ఒక్కొక్కసారి వాడింది అక్కడ పడేస్తారు, వాళ్ళ కథ వేరు. నేను బాగా చూశాను, మా పల్లెల్లో అట్లా ఏరు పోతారు వర్షాలు పడినప్పుడు. ఆ కాలంలో ఈ పసిపిల్లల తల్లులందరూ ఒక గంపకేసుకొని ఆ బట్టలన్నీ బాగా కుసుముకొని వస్తారు. ఎంత ఓర్పు. మనమైతే వాళ్ళని అసహించుకుంటాం. లాస్ట్లో ఎవరిని? అన్ని పాసు వాసన, వాళ్ళు కూర్చొనే ఈ మలం వాసన, వాళ్ళు తుమ్మే దగ్గులు తుమ్ములు అంతా వాసన బాబా అనుకుంటాం. వాళ్ళు అనుకున్నారు అట్లా అనుకోవాలి. మనము లేము. మన కథ ఆడికే ముగిసిపోతుంది. సీమల దండు, దోమల దండు, ఈగల దండులు మన కథ ముగిసిపోతుంది. వాళ్ళు అనుకోరు. మనము ఎన్నిసార్లు, రోజుకు చాలాసార్లు అసహించుకుంటాం. వాళ్ళు చూడు ఎట్లుందో. దీన్ని బట్టి మనం బాగా చూస్తే
మనం కూడా నా గురువు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడని వాళ్ళు రుణం తీర్చుకోవాలి. ఇట్లా పూజలు పెడతానే రాదు గంగులమ్మ అరుణమ్మ, వాళ్ళతో శాంతంగా మాట్లాడాలా, వాళ్ళకి రోజు భోజనం తినిపించాలా. మాకు మీరు పూజ చేయకపోయినా మేము సెకండ్ కూడా ఏమనుకోము. వాళ్ళకే మీరు బాగా ఏమి ఇష్టమో ఆ పదార్థం పెట్టాలా. వాళ్ళు మళ్ళీ పిల్లోళ్ళు అయిపోతారు, వయసు అయిపోయి చెవులు. వాళ్ళకి బెంగళూరు అంత కోపం ఉంటుంది, నన్ను పట్టించుకోలేదని బేజారు పడతారు, అలుగుతారు మాటి మాటికి మన పైన.